విశ్వనటుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కలయికలో రూపుదిద్దుకున్న చిత్రం థగ్ లైఫ్ భారీ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో చిత్ర దర్శకుడు మణిరత్నం సినిమా వైఫల్యంపై స్పందిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు తెలియజేశారు. నాయకుడు వంటి చారిత్రాత్మక విజయం తరువాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇండియన్ 2 కంటే తక్కువ వసూళ్లు సాధించి డిజాస్టర్ల జాబితాలో చేరింది. ఈ చిత్రం తొలి రోజే ప్రతికూల స్పందన తెచ్చుకొని కేవలం 18 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. రెండో రోజుకే చాలా థియేటర్లు ఖాళీ అయిపోవడంతో సినిమా పరాజయం ఖాయమైపోయింది. దీనికి తోడు భాషా వివాదం కారణంగా ఈ చిత్రం కర్ణాటకలో విడుదల కాలేకపోవడం కూడా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ పరిణామాలతో చిత్ర బృందం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. సుమారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన థగ్ లైఫ్ పూర్తి థియేట్రికల్ రన్లో కనీసం అందులో సగం కూడా వసూలు చేయలేకపోయిందని సమాచారం. దీని వలన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి దాదాపు 150 కోట్లకు పైగా నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.